గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో ప్రకాష్ రాజ్ స్థానంలో ముందుగా రాజ్ కిరణ్ అనే తమిళ సీనియర్ నటుడు తాత పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో చాలా రోజులు షూటింగ్ చేసిన తర్వాత రాజ్ కిరణ్ ని తొలగించి ఆ స్థానంలో ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారు. అయితే తనని ఎందుకు తొలగించారనేది కనీసం రాజ్ కిరణ్ కి ఎవరూ చెప్పలేదట. నిర్మాత బండ్ల గణేష్ తనకి ఇవ్వాల్సిన 10 లక్షల పారితోషికం కూడా ఎగవేశాడట. కృష్ణవంశీ, చిరంజీవి, రామ్ చరణ్లలో ఏ ఒక్కరైనా కనీసం తనకి కాల్ చేసి అయినా ఇది సంగతి అని చెప్పకుండా సినిమా నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. గోవిందుడు రషెస్ చూసిన చిరంజీవి ఇందులో హీరో రామ్ చరణ్ రాజ్ కిరణ్ అని అడిగారని, దాంతో తాతయ్య పాత్ర హీరోయిజం తగ్గించి కథ వేరేలా రాసుకున్నారని కూడా రాజ్ కిరణ్ ఈ సందర్భంగా చెప్పారు. తనని తొలగించారని తెలిసినప్పుడు ప్రకాష్ రాజ్ తన నుంచి ఎన్ఓసి తీసుకోమని కూడా నిర్మాతకి చెప్పాడని, కానీ తన నుంచి అలాంటిదేం తీసుకోలేదని, తనలాంటి సీనియర్ ని అలా అగౌరవపరిచారని రాజ్ కిరణ్ అన్నారు. ఇలాంటివి చిరంజీవి, చరణ్ చూసుకునే విషయాలు కాదు. వీటిని నిర్మాత బండ్ల గణేష్ పరిష్కరించుకోవాలి. కానీ అతను దీనిని లెక్క చేయకపోవడంతో ఇప్పుడు చిరంజీవి, చరణ్ల పరువు పోతుంది. సీనియర్ నటులకి గౌరవం ఇవ్వరనే అపవాదు మిగిలిపోయింది.